జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది లక్ష్మి. అయితే ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉందంటూ జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతోన్న లక్ష్మి కోసం గాలిస్తున్నామని చెప్పారు జైపూర్ పోలీసులు. 2 రోజులుగా మీడియాలో ఆమె కనిపిస్తూ ఉండడంతో నిఘా పెట్టి అరెస్ట్ చేశామని అంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? कौन सा केस मैडम? कौन सा केस मैडम? बता देंगे आपको, बता देंगे। జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు లక్ష్మి. అయితే ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉందంటూ జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతోన్న లక్ష్మి కోసం గాలిస్తూ ఉన్నామని చెప్పారు జైపూర్ పోలీసులు. 2 రోజులుగా ఆమె మీడియాలో కనిపిస్తూ ఉండడంతో నిఘా పెట్టి అరెస్ట్ చేశామని అంటున్నారు జైపూర్ పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ ఫోన్లో అందిస్తారు. కార్తీక్, ఏంటి ఆన్లైన్ కేసు లక్ష్మిపై ఉన్నది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే గత 2 రోజులుగా కూడా తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మీద తీవ్ర స్థాయిలో లక్ష్మి అనే మహిళ ఆరోపణలు చేస్తూ ఉంది. తనకు డబ్బులు ఇవ్వాలతో పాటు గత కొద్ది రోజులుగా కూడా డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారంటూ కూడా వాళ్ళు వీడియోలు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పరస్పరం తిరుపతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తన తప్పు లేదంటూ కూడా కిరణ్ రాయల్ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి కిరణ్ రాయల్ కి వ్యతిరేకంగా కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది లక్ష్మి. అయితే ప్రెస్ మీట్ అయిన వెంటనే కింద దిగి వస్తున్న వెంటనే కూడా జైపూర్ కు చెందినటువంటి పోలీసులు ఆమెను ఒక్కసారిగా కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే ఈ కేసు 2021 ఆ సమయంలోనే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా జైపూర్ లో కొద్ది మందిని మోసం చేయడంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా పలు చీటింగ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఆ మహిళ మీద కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జైపూర్ పోలీసులు కూడా గత 2 ఏళ్లుగా కూడా ఆమె గతంలో అరెస్ట్ చేసేటువంటి సమయంలో కూడా ఆమె ఎవరికి కూడా కనబడలేదు. అందువల్ల పాత వారిని అరెస్ట్ చేశారు కానీ ఈమె మాత్రం పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఈమె మాత్రం దొంగగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మీడియాలో ఎక్కువగా ఆమె ఫోకస్ అయినటువంటి పరిస్థితి. దీని కారణంగా పోలీసులు అలర్ట్ అయ్యి ఆమెను ఏదైతే ప్రెస్ లో బయటకి వస్తున్నటువంటి క్రమంలోనే ఆమెని 2021లో జైపూర్ లో అరెస్ట్ అయినటువంటి నమోదైనటువంటి ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్పడం కూడా జరిగింది. ఆ కేసులో 3 అరెస్ట్ చేశారు. అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాన్ ఖాన్, అయాజ్ గని అని. వీరితో పాటు ఈ మహిళ కూడా ఉంది. అయితే అప్పట్లో అరెస్ట్ కాకుండా 2 ఏళ్లుగా కూడా అజ్ఞాతంలో ఉంటూ కూడా తప్పించుకొని తిరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా మీడియాలో ఆమె పెద్ద ఎత్తున ఫోకస్ అయినటువంటి నేపథ్యంలోనే ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెను తిరుపతి మహిళ ఎస్వి యూనివర్సిటీకి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. అక్కడ హాజరుపరిచి తర్వాత నేరుగా కూడా జైపూర్ కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటు మరొక 2 కేసులు ఉన్నాయని చెప్పి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి. ఈ గత 2 రోజులుగా ఆరోపణలు ఓవైపు పరస్పర ఫిర్యాదు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆమె అరెస్ట్ మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.